హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 190వ భాగం. అర్జున్, మనం లేకుండా నేహ పెళ్ళేంట్రా అన్నాడు ఆనంద్. ఎవరు చెప్పారా మనం లేకుండా దాని పెళ్లి జరుగుతుందని? మనం రేపే బయలుదేరుతున్నాం. మనమే కాదు, అమ్మా నాన్నని కూడా తీసుకెళ్తున్నాం. కానీ వాళ్ళు వస్తారా? అసలే అమృత బాలింత కదా. మరేం పర్వాలేదు, నార్మల్ డెలివరీనే కదా, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి ఇంట్లో అందరికీ విషయం చెప్పగానే, ఆ పిల్ల పెళ్ళైతే అందరూ వెళ్లడమేంట్రా, అది అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి అంది యశోదమ్మ. తనని చూసుకోవడానికి అమ్మ వాళ్ళంతా ఉన్నారు కదా నానమ్మ. నా భయమంతా నీ గురించే. దాన్ని వద్దు వద్దు అంటూనే సంవత్సరంలో దాని చేతిలో బిడ్డను పెట్టావు. ఇక అది నీతోనే ఉంటే నువ్వు ఆగుతావా అంది యశోదమ్మ వెటకారంగా. నానమ్మ, దానికి దీనికి లింక్ పెట్టకు. నా వరకు ప్రస్తుతానికి దాని హెల్తే ముఖ్యం. అయినా నా మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు వస్తావుగా, నీ దగ్గరే పడుకుంటుందిలే. నేనంత దూరం రాలేను గాని అందరూ కలిసి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఒసేయ్, నేను లేను కదా అని అడ్డమైన గడ్డి తిన్నావంటే మా ఆయనకి ఒళ్ళు పాడవుతుంది. జాగ్రత్తగా ఉండు. 5 నెలల వరకు పథ్యమే తినాలి అని అమృతకి వార్నింగ్ ఇచ్చింది యశోదమ్మ. 5 నెలలా? కాని నానమ్మ, అమృతకి మామూలు కానిపే కదా అంది అంజలి. కాని అది చాలా కష్టపడిందే. ఇప్పుడు పథ్యం ఉండకపోతే తర్వాత ఇబ్బంది పడుతుంది. అలాగా? అలాగేలే కాని నీ కల్లుడొచ్చేశాడు. మరి వాడికి పెళ్ళాన్నెప్పుడు కంటావే అంది అంజలిని. పో నానమ్మా అని సిగ్గుపడుతుంటే, నేనెక్కడికి పోతానే, నువ్వు కూతుర్ని కంటే ఒళ్ళో ఉన్న బాబుని చూసి ముసిరిపోతూ, ఇదిగో మా ఆయనకి దానికి పెళ్లి చేసి అప్పుడు చచ్చి వాళ్ళ కడుపున పుడతా అనగానే, అంటే నువ్వు అప్పటి వరకు బతికే ఉంటావా నానమ్మా అని అయోమయంగా అడిగింది అంజలి. తల మీద మొట్టి, మా ఆయన పెళ్లి చేయకుండా నేనెక్కడికి పోతానే, ఆయన ముద్దు ముచ్చట్లన్నీ చూడొద్దు. పైగా ఆ మహానుభావుడు పోయాక నేనెంత కష్టపడ్డానో కూడా చెప్పుకోవాలి. అదంతా సరేగాని నువ్వు మరీ అన్ని రోజులుండకే. అన్నయ్యలాగా వీడు కూడా పెళ్లి విషయంలో ఇబ్బంది పడతాడేమో. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా కూతుర్ని కనేసి అని. ఏమయ్యా నందు, నా మనవరాలతో చింతకాయలు తినిపించేదేమైనా ఉందా లేదా అని అడిగింది ఆనందిని యశోదమ్మ. చింతకాయలేం కర్మ, మామిడికాయలు కూడా తినిపిస్తా. నీ మనవరాలు కోఆపరేట్ చేయట్లేదు అనగానే ఆనంద్ భుజం మీద చరిచి, నీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు నందు అని సిగ్గుపడుతుంటే అందరూ నవ్వేశారు. ఇటు హరీష్ బిజినెస్ మ్యాన్ అవ్వడం, అటు నరేంద్ర గారు పొలిటీషియన్ అవడంతో ఇద్దరి వైపు నుండి బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి లెక్కేలేదు. టైం పెద్దగా లేకపోయినా ఇద్దరు స్థితిగతుల్లో ఉన్నవాళ్లు కావడంతో ఎవరినీ మిస్ చేయకుండా అందరికీ ఇన్విటేషన్లు పంపబడ్డాయి. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా గుండెల్లో ఎక్కడో మూల ఆనంద్, అర్జున్ ఇద్దరూ లేరన్న బాధ మనసుని పిండేస్తుంది నేహాకి. డిజైనర్లు తనకి ఏ ఏ డ్రెస్లు సెట్ అవుతాయో మెజర్మెంట్లు తీసుకుంటున్నా అందులో తనకి ఎలాంటి ఇంట్రెస్టూ లేదు. ముభావంగా ఉంటున్న నేహాని చూసి, ఏంటి నీ ఫ్రెండ్స్ రాలేదని బాధపడుతున్నావా? ఉక్రోషంగా, బాధ? ఎందుకు బాధ? వాళ్ళకి నేనవసరం లేదు. నన్నసలు ఫ్రెండ్గా కూడా అనుకోవట్లేదు. నవ్వుతూ, వాళ్ళనుకోవడం పక్కన పెడితే నువ్వసలు వాళ్ళని పెళ్లికి ఇన్వైట్ చేశావా? ఆనంద్కి ఫోన్ చేసి చెప్పాలే అని నిష్ఠూరంగా అంది నేహ. లేదన్నట్టు తలూపి, అయినా నా పెళ్లికి వాళ్ళని నేను ఇన్వైట్ చేయడమేంటి? పిలవకపోయినా వాళ్ళు రావాలి అంతే. అయితే చూద్దాం, మరి వస్తారో రారో అని నవ్వుకుంటూ హరీష్ వెళ్ళిపోతే బెడ్ మీద కూర్చుని, వాళ్ళు రారు, వాళ్ళకి నేనంటే అసలు ఇష్టం లేదు అని బాధపడుతూ కూర్చుంది నేహ. అనుకున్నట్టుగానే నేహ పెళ్లి రోజు కూడా వచ్చేసింది. తెల్లవారితే తనకే హరీష్కి పెళ్లి. ముందు రోజు రాత్రి అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు నరేంద్ర గారు. గోల్డ్ కలర్ హెవీ వర్క్ ఉన్న లెహంగాలో నేహ పుత్తడి బొమ్మలా మెరుస్తుంటే గోల్డ్ అండ్ మెరూన్ షేర్వాణిలో తనకి సరిజోడిగా కనిపిస్తున్నాడు హరీష్.
అంత సంతోషం తన ముందున్న నేహ కళ్ళల్లో సంతోషం లేదు. తన చూపులు వాళ్ళిద్దరినీ వెతుకుతుంటే మనసులో వాళ్ళిక రారు, నన్ను పూర్తిగా దూరం పెట్టేశారు, నా పెళ్ళని వాళ్ళకి తెలియకుండానే ఉంటుందా అని బాధపడుతుంది నేహ. బేబీ, ఏంటమ్మా అందరూ వచ్చారా? కానీ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరూ రాలేదేంటి అని అడిగాడు నరేంద్ర. బాధగా, నేను పిలవలేదు డాడీ అంది నేహ. పిలవలేదా? ఎందుకమ్మా? తన విషయంలో అర్జున్ బిహేవియర్ మొత్తం చెప్పగానే, పిచ్చిదానా, ఇన్నేళ్ల మీ ఫ్రెండ్షిప్లో నువ్వు అర్జున్ని అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వు తన్ని ప్రేమిస్తున్నానంటూ నీ లైఫ్ నిన్న స్పాయిల్ చేసుకుంటున్నావని నిన్ను దూరం పెట్టాడే తప్ప నీ మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు. ఇన్ఫాక్ట్ మీరిద్దరూ ఇప్పుడింత సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారంటే దానికి కారణం కూడా అర్జునే అనగానే ఇద్దరూ షాక్ అయి ముఖాలు చూసుకుని, ఏమంటున్నారు డాడీ, నా పెళ్లికి వాడు కారణమేంటి అని అడిగింది నేహ. అవును బేబీ అంటూ గెస్ట్ హౌస్లో హరీష్ నేహ పెళ్లి జరగడం నుండి నిన్న మీరు ప్రపోజ్ చేసుకోవడం వరకు అన్నీ అర్జున్కి తెలుసు. తను చెప్పినట్టే మేం చేశాం అన్నాడు నరేంద్ర. మమ్మీ, ఇదంతా నీకూడా తెలుసా అని అడిగాడు హరీష్ సులోచనని. నాకు తెలుసా ఏంట్రా, మొదట్లో నేహాని కాస్త హార్డ్గా మాట్లాడి బాధ పెట్టడం దగ్గర నుండి అన్ని విషయాలు తనకి అర్థమయ్యేలా చెప్పడం వరకు ప్రతి ఒక్కడి అర్జున్ చెప్తేనే చేశాను. నేను శ్రీశైలం వెళ్లడం కూడా అర్జున్ ప్లానే అనగానే, తనని ప్రేమించకపోయినా ఫ్రెండ్గా ఎంతలా ఇష్టపడుతున్నాడో వాళ్ళ మాటలతో క్లియర్గా అర్థమవడంతో కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి నేహాకి. చూడు బేబీ, ప్రేమ అని నువ్వనుకున్నావు, నీ ఫ్రెండ్గా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని తను కోరుకున్నాడు. అందుకే హరీష్ని నీకు దగ్గర చేశాడు. కానీ నువ్వు మాత్రం కనీసం అతన్ని పెళ్లికి కూడా పిలవలేదు అని నరేంద్ర అంటే, ఏడుస్తూ, తప్పు చేశాను డాడీ, చాలా పెద్ద తప్పు చేశాను. అందరిలో నన్ను తిడుతున్నాడనుకున్నానే కానీ హరీష్కి నన్ను దగ్గర చేస్తున్నాడని ఆలోచించలేకపోయాను అని బాధపడుతుంటే, ఇప్పటికైనా మించిపోయిందేముందమ్మా, అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడు అనంది సులోచన. లేదత్తయ్యా, వాడికి నా మీద చాలా కోపమున్నట్టుంది. అందుకే వాడు నన్ను పూర్తిగా దూరం పెట్టాడు. నిజంగా నా మీద ఏ కోపం లేకపోతే నేను పిలవకపోయినా నా పెళ్లిని ఎంతో సందడిగా జరిపించేవాడు అని ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తలంచుకొని బాధపడుతుంది నేహ. నేను లేకుండా నీ పెళ్ళంటే నీ మొహం అని అతి దగ్గరగా వినిపించిన అర్జున్ గొంతుకు ఉలిక్కిపడి తల పైకెత్తిన నేహాకి స్టేజ్ కింద హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని గ్రే కలర్ సూట్లో అందంగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు అర్జున్. తనని చూడగానే పక్కనే ఉన్న హరీష్ని గాని చుట్టూ ఉన్న గెస్ట్లని గాని ఎవ్వర్నీ పట్టించుకోకుండా, నడవడానికి కూడా కష్టంగా ఉన్న తన గోల్డ్ కలర్ లెహంగాని 2 చేతులతో కొద్దిగా పైకి పట్టుకుని ఎవ్వర్నీ పట్టించుకోకుండా అర్జున్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నవ్వుతూ చేతులు చాచిన అర్జున్ చేతుల్లో వాలిపోయింది నేహ. బాధో సంతోషమో తెలీదు, కానీ ఎంత ఏడ్చినా తనివి తీరట్లేదు. దానికి కారణం ఒక్కటే, చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగిన తనకి అర్జున్ ఆనందుల స్నేహం ఒక గొప్ప వరమనే చెప్పాలి. అందుకేనేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా హరీష్ పక్కన ఉన్నా వాళ్ళిద్దరూ లేరన్న లోటు తనకి స్పష్టంగా కనిపించి ఆ సంతోషంలో తను పూర్తిగా పాలు పంచుకోలేకపోయింది నేహ. కాని ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు తన దగ్గరికి రాగానే ఆ సంతోషం బాధ కన్నీళ్ల రూపంలో బయటికొస్తుంటే తన వెన్ను మీద నిమురుతూ, నేను లేకుండా నీ పెళ్లి జరుగుతుందా అన్నాడు అర్జున్ కన్నీళ్లతో. ఐఎమ్ సారీ అర్జున్, ఐఎమ్ సో సారీ, నిన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం మీ ఇద్దరినీ విడదీయాలనుకున్నది కూడా మర్చిపోయి నాకొక మంచి లైఫ్ని, ఆ లైఫ్లో నన్ను ఇష్టపడే లైఫ్ పార్ట్నర్ని పంపించావు. థ్యాంక్ యూ సో మచ్ రా అంటుంటే, మన మధ్య థ్యాంక్స్ ఎప్పటినుండే, నువ్వు పరాయిదానివి కాదు, నా మనిషివి, నిన్నలా ఒంటరిగా ఎలా వదిలేస్తాను? అందుకే నీ పిచ్చిని తట్టుకునేవాడికి నిన్ను అప్పగించాను. కాకపోతే కొద్ది రోజులు నీ దృష్టిలో బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది అంటుంటే నవ్వుతూ తనని చుట్టుకుపోయింది నేహ. కోపంగా అక్కడికొచ్చిన ఆనంద్, ఒరేయ్, ఇది అన్యాయంరా, నన్నొదిలేసి మీరిద్దరూ మాత్రం ఒక్కటైపోతారా అంటూ బలవంతంగా ఇద్దరినీ కొద్దిగా దూరం జరిపి వాళ్లల్లో తను ఒక్కటైపోయాడు ఆనంద్. ఆనంద్ భుజం మీద పిడిగుద్దులు గుద్దుతూ, జతవా దరిద్రుడా, నాకు తెలియకుండా వీడింత చేస్తుంటే నాకొక్క మాట కూడా చెప్పాలనిపించదా నీకు అని ఆనంద్ని అడిగింది నేహ. చెప్దామని అనుకున్నానే, వాడే చెప్పొద్దని ఆపేశాడు
సచ్చినోడా, ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు అని బాధపడుతూనే ఇద్దరిని చెరొక వైపు హగ్ చేసుకుని మిస్ యూ బోత్ ఆఫ్ యూ అంటుంటే వీళ్ళిద్దరినీ దూరం నుండి నవ్వుతూ చూస్తున్న హరీష్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అతనికి బాగా తెలుసు. అందుకే నేహ రియాక్షన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ సంతోషాన్ని తన ఎంజాయ్ చేస్తున్నాడు. తన వెనకే కనిపించిన అమృతని చూసి వాళ్ళిద్దరినీ వదిలి అమలు అంటూ పరుగున వెళ్ళి తన చేతులు పట్టుకుని, నీకు తెలియకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. మరేం పర్వాలేదు నేహా గారు, ఎంతైనా మీరు మా బావ ఫ్రెండ్ కదా, ఆ బుద్ధులు కొన్ని వచ్చుంటాయిలేండి అంటుంటే, కరెక్ట్గా చెప్పావు అమృత, వాడి సావాసంలోని నేను ఇలా తయారయ్యాను అని. ఇంతకీ బాబెక్కడా? వాణ్ణి చూడాలని ఎంత ఆశగా ఉందో తెలుసా అని సంతోషంగా అడిగింది నేహ. ఇక్కడున్నాడమ్మా అంటూ వచ్చిన రఘురామయ్య జానకిలని చూసి వాళ్ళని పలకరించి జానకి చేతుల్లో ఉన్న జూనియర్ అర్జున్ని అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది నేహ. ఎంత ముద్దుగా ఉన్నాడు అమృత, అచ్చం వాడిపోలికే అంటుంటే బాబుని చూడగానే అక్కడికి వచ్చిన హరీష్ బాబుని కూడా కాసేపు ఎత్తుకొని ముద్దు చేసి, ఐఎమ్ సారీ అర్జున్, నీ విషయంలో కొంచెం ఎక్కువ జెలస్ ఫీల్ అయ్యేవాణ్ణి, అందుకే నీకు ప్రతి దాంట్లో అడ్డమొచ్చాను. బట్ నువ్వు మాత్రం నా లైఫ్లోకి ఫస్ట్ టైం నన్ను అట్రాక్ట్ చేసిన అమ్మాయిని పంపించావు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆర్తిగా చెప్పాడు హరీష్. నవ్వుతూ, నువ్వు నా విషయంలో ఎలా ఉన్నా అదంటే నీకు చాలా ఇష్టమని నాకు మొదటి నుండి తెలుసు హరీష్. బట్ ముందే చెప్తున్నా, నీ గురించి అది కంప్లైంట్ చేసిందంటే దాని వెనుక వాళ్ళ నాన్నకంటే ముందు నేనుంటాను, అది మర్చిపోకు అనడంతో అందరూ నవ్వేశారు. అప్పటి వరకు చప్పగా సాగిన రిసెప్షన్ పార్టీ అంతా ఒక్కసారిగా సందడిగా మారిపోయి అదిరిపోయే మ్యూజిక్తో పాటు డాన్సులు కూడా తోడవడంతో అందరూ జంటలుగా మారి చిందులేస్తుంటే అర్జున్, అమృత, హరీష్, నేహ, ఆనంద్, అంజలి 3 జంటలు కలిసి దిగిన పెద్ద సైజ్ ఫోటో ఎన్లాస్ చేయబడి నేహ ఇంట్లో చేరింది.